ముందుగా సంక్షిప్త సమాచారం. రాష్ట్రంలో పడ్డ ఏ ఒక్క వర్షం చుక్క సముద్రం పాలు కారాదన్న ఉద్దేశంతోనే మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. పెద్ద ప్రాజెక్టులకు అనుమతుల ఇబ్బందుల నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ ద్వారా మరో నాగార్జునసాగర్ ఆయకట్టును స్థిరీకరిస్తామని ఆయన చెప్పారు. మిషన్ కాకతీయకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో చెరువుల యాజమాన్యం, పరిరక్షణపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. చిన్న నీటిపారుదల వ్యవస్థకు గోదావరి, కృష్ణా జలాల నుంచి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 265 శతకోటి ఘనపుట అడుగుల నీటిని పరిరక్షించుకోవడమే ధ్యేయంగా 30,000 కోట్ల అంచనాతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. పూడిక తీయడంతో పాటు అలుగు, నాలాలు, కట్టను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని అన్నారు. అవకాశం ఉన్న చోట కొత్త చెరువులను కూడా తవ్వుతామని తెలిపారు. పునరుద్ధరణ అనంతరం కబ్జాకు గురికాకుండా పట్టణాల్లో చెరువుల పరిరక్షణ బాధ్యతను స్థానికులకు అప్పగిస్తామని మంత్రి చెప్పారు. భారీ కార్యక్రమానికి అందరూ సహకారం కావాలన్నారు. ఐడియా ఆఫ్ దిస్ మిషన్ కాకతీయ ఈస్ ఆ 256 టీఎంసీల నీళ్లు తిరిగి తెలంగాణ చెరువుల్లో నింపుకోవాలి. ఇప్పుడు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోవాలంటే లాట్ ఆఫ్ ఇష్యూస్, ల్యాండ్ ఎక్విజేషను, R&R ప్యాకేజెస్, కోర్టులు, ఫారెస్ట్ క్లియరెన్సు, సో మెనీ ఇష్యూస్ ఆర్ కమింగ్ అప్. వెరస్ ఈ మిషన్ కాకతీయలో ఈ చెరువుల పునరుద్ధరణలో దెర్ ఆర్ నో ఇష్యూస్. యూ నీడ్ ఓన్లీ కమిట్మెంట్. ఆదిలాబాద్లో చాలా రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంది, ఇంకా ఎక్కువ ఫీజిబిలిటీ కనబడతా ఉంది ఆదిలాబాద్లో. సో అక్కడ కొన్ని కొత్త ట్యాంక్స్ కూడా తీసుకోవడానికి మేము ప్లాన్ చేస్తాము. ఈ 5 monthsలోనే మొత్తం ఈ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న 9,000 ట్యాంక్స్ను ఖచ్చితంగా పూర్తి చేయాలి. సో దట్ జూన్లో వర్షాలు పడితే ఇమీడియట్గా ఆ రిజల్ట్స్ అనేటువంటివి, ఆ ఫ్రూట్స్ అనేది ఫార్మర్కు లేదా విలేజెస్కు, ఆ టౌన్కు రావాలనేటువంటిది ద ఐడియా ఆఫ్ ద కాన్సెప్ట్. పునరుద్ధరణ అనంతరం చెరువుల యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పర్యావరణవేత్తలు సూచించారు. ప్రతి బొట్టు పంటకు ఉపయోగపడేలా శాస్త్రవేత్తల సూచనలను రైతులకు అందజేస్తూ టర్కీ తరహాలో ముందుకెళ్లాలని తెలియజేశారు. ఈ చెరువును రెస్టోర్ చేసినాక మనం టర్కిష్ మోడల్లో ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్ తీసుకుంటే దాంట్లో ఏంటంటే ప్రతి జిల్లాకు మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఈ స్కీమ్తో వాళ్ళని ముడిపెట్టాలి. ఏ పంట పొలానికి ఎంత నీళ్ళు అవసరమో, డ్రిప్ ఇరిగేషను, మైక్రో ఇరిగేషను, మిస్ట్ ఇరిగేషన్, ఫాగ్ ఇరిగేషన్, ఇట్లా రకరకాల పేర్లతోటి మన నేలకు అవసరం ఉన్న తేమనిస్తే చాలు. కాలుష్య నివారణపైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది. పరివాహక ప్రాంతాల్లోని కాలుష్యాన్ని నివారించకుండా నదీ, చెరువుల ప్రక్షాళన సాధ్యం కాదని పర్యావరణవేత్తలు అన్నారు.